హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి హిందుస్థాన్కి సంబంధించి ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి దాదాపు 3 ఇయర్స్ తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేశారు. పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలన్నిటికీ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వాళ్ళే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ఇచ్చి ఈ యొక్క జాబ్ అయితే మీకు కల్పిస్తున్నారు. ట్రైనింగ్లో 40,000 అనేది పే చేస్తున్నారు. అలాగే ట్రైనింగ్ అయిన తర్వాత 13 lakhs per annum శాలరీ అనేది మీకు పే చేస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ కూడా అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆన్లైన్లోనే ఈ యొక్క జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవాలి. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మన వీడియోని లైక్ చేయండి. మరెన్నో జాబ్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఈ యొక్క ఉద్యోగాలకైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరన్నా కూడా ఈ యొక్క జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లోనే మీరైతే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 1st October అండ్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసి 21st October అనమాట. అంటే 21st October లోపు మీరైతే ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి డిఈటి అండ్ జీఈటి పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ 1 year పాటు అయితే మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో జీఈటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి ట్రైనింగ్ పీరియడ్లో 40,000 అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ హెచ్ఆర్ఏ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 13.92 lakhs శాలరీ అయితే మీకు పే చేస్తున్నారు. అదేవిధంగా డిఈటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులకి ట్రైనింగ్ పీరియడ్లో 23,000 శాలరీ అయితే పే చేస్తున్నారు. దాంతోపాటు హెచ్ఆర్ఏ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అకామిడేషన్ కూడా కల్పిస్తున్నారు. ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత 7.7 lakhs per annum శాలరీ అనేది పే చేస్తున్నారు. అంటే మంత్లీ మనకి 60,000 శాలరీ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, దీనికి సెలక్షన్ ప్రాసెస్లోకి వచ్చినట్టయితే కేవలం సింగిల్ సిబిటి అంటే ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ సింగిల్ సిబిటి కండక్ట్ చేసి ఈ యొక్క పోస్టులకు అయితే సెలెక్ట్ చేస్తున్నారు. జీఈటి పోస్టులకి సెపరేట్గా, అదేవిధంగా డిఈటి పోస్టులకి సెపరేట్గా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2 hours పాటు కూడా మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే 120 minutes పాటు మీకు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. టోటల్గా ఈ యొక్క ఎగ్జామ్ 150 questions అయితే ఉంటాయి. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. అంటే క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ప్రతి క్వశ్చన్స్కి కూడా మీరైతే ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ జీఈటి అదేవిధంగా డిఈటి పోస్టులకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఈ యొక్క ఎగ్జామినేషన్ కనుక మీరు పాస్ అయినట్టయితే డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నారు. ఎలాంటి స్కిల్ టెస్ట్ కానీ ఎలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఉండవు. ఇక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మన స్టేట్లో అయితే ఉండవు. మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సిటీస్లో మాత్రమే మీకైతే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఏజ్ లిమిట్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే జీఈటి పోస్టులకి మినిమం 18 years అయితే ఉండాలి, మ్యాక్సిమం 30 years అయితే ఉండాలి. అదేవిధంగా డిఈటి పోస్టులకైతే మినిమం 18 years ఆఫ్ ఏజ్ అయితే ఉండాలి. అదేవిధంగా మ్యాక్సిమం 27 years అయితే ఉండాలి. క్యాస్ట్ వారీగా కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు.
డిఈటి పోస్టులకు అయితే 500, అదేవిధంగా జీఈటీ పోస్టులకు అయితే 750 రూపీస్ అనేది మీరు ఆన్లైన్లో ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి వేకెన్సీస్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జీఈటీ అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ. ఈ యొక్క పోస్టులకి కెమికల్ విభాగంలో 40, ఇన్స్ట్రుమెంటేషన్లో 50 అండ్ ఎలక్ట్రికల్లో 6 అండ్ మెకానికల్లో 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మినిమం 60% మార్క్స్ ఇక్కడ మెన్షన్ చేసిన విభాగాల్లో మీకు 60% ఆఫ్ మార్క్స్ అయితే మీకు ఉండాలి. 60% ఆఫ్ మార్క్స్ మీకు ఈ యొక్క విభాగాల్లో ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే రెగ్యులర్ ఇంజనీరింగ్ అంటే ఎవరైతే బీటెక్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా డిఈటి అంటే డిప్లొమా ఇంజనీర్ ట్రైనీ పోస్టులకి సంబంధించి కెమికల్ విభాగంలో 130, ఇన్స్ట్రుమెంటేషన్లో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కెమికల్ విభాగంలో ఉన్న ఉద్యోగాలకి 3 years కెమికల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసిన వాళ్ళు లేదా బీఎస్సీ 3 years ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ విభాగంలో 3 years డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో ఈసీఎం కానీ లేదా ఇక్కడ మెన్షన్ చేసిన విభాగాల్లో మీరు ఏదైనా క్వాలిఫికేషన్ చేస్తే ఈ యొక్క జాబ్స్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకి మనకి మినిమం 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. జీఈటీ పోస్టులకు అయితే 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి. డిఈటీ పోస్టులకు అయితే మనకి మినిమం 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి హౌస్ రెంట్ అలవెన్సెస్ అండ్ కంపెనీ అకామిడేషన్తో పాటు మెడికల్ ఫెసిలిటీస్ ఇలా ఎన్నో బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా క్యాజువల్ లీవ్స్ అనేవి 12, రెస్ట్రిక్టెడ్ హాలిడేస్ వచ్చేసి 6, సిక్ లీవ్స్ వచ్చేసి 10 అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేశారు. ఈ విధంగా మీకు ఎన్నో చాలా రకాల బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై లింక్ అనేది నేను మీకు కమెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తున్నట్టయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 21 అక్టోబర్ అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి. 21 లోపే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి మంచి శాలరీ కూడా ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. సో ప్రొవైడ్ చేసిన లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్టర్ ఇంకా అవ్వకపోతే రిజిస్టర్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకా మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే క్లిక్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత ఫాదర్స్ నేమ్ అంటే మీ యొక్క ఫాదర్ నేమ్ ఇవ్వాలి. అదేవిధంగా మదర్ నేమ్ ఇవ్వాలి. మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా ల్యాండ్ లైన్ నెంబర్ కూడా ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్, సిటీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్, స్టేట్, అదేవిధంగా పిన్ కోడ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా మెయిలింగ్ అడ్రస్ కూడా సేమ్ అయ్యి ఉంటే ఇక్కడ మనకి బాక్స్ ఇచ్చారు కదా, చెక్ బాక్స్, సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి ఉన్న చెక్ బాక్స్ మీరు క్లిక్ చేసినట్టయితే ఆ సేమ్ అడ్రస్ అనేది మీకు మెయిలింగ్ అడ్రస్లో కూడా వచ్చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్ కూడా ఇవ్వాలి. ఐదర్ ఇట్ కెన్ బి ఆధార్ కార్డ్ అయినా ఇవ్వచ్చు. ఆధార్ కార్డ్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఆధార్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఫైల్స్ నుంచి. అదేవిధంగా మీ యొక్క జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ మీ యొక్క మ్యారిటల్ స్టేటస్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా డొమిసైల్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడైతే మీ యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోవాలి. గుర్తుంచుకోండి, 21 అక్టోబర్ అనేది మనకి లాస్ట్ డేట్ కాబట్టి 21 అక్టోబర్ ముందే మనం ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి. మీకు కనుక మన వీడియో నచ్చినట్టు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.